హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం పవన్ కళ్యాణ్ సినిమా గురించి. పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు ఇప్పుడు మనకు తెలిసిన డైరెక్టర్, తమిళ డైరెక్టర్. అది కాకుండా ఆయన చాలా విలన్ రోల్స్ కానీ ఇలాంటివన్నీ చాలా చేశారు మన తెలుగు సినిమాలకి. ఆయన గురించి మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఈ సినిమా ఎలా చూడొచ్చు సార్? పవన్ కళ్యాణ్ గారిది, సాయి ధరమ్ తేజ్ గారు చేస్తున్నారు. మనకు బాగా తెలుసున్న డైరెక్టర్, తమిళ డైరెక్టర్. అది కాకుండా మన తెలుగు సినిమాలు కూడా చాలా చేశారు, మంచి రోల్స్. సినిమా ముందు అసలు ప్రారంభం అయినట్టే ఎవరికి తెలీదు. చాలా కామ్గా, చాలా సైలెంట్గా ప్రారంభమైంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే సాయి ధర్మ తేజ్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నంలాగా ఉంది సినిమా. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో ఇంతవరకు చిరంజీవి గారే మల్టీ స్టారర్ సినిమాగా యాక్ట్ చేయలేదు, భయపడ్డారు. అలాంటిది ఏ యాక్టర్తో కూడా యాక్ట్ చేయలేదు కదా. ఒక యాక్టర్తో యాక్ట్ చేశాడు నాకు తెలిసి. ఎవరు చెప్పండి? శ్రీకాంత్ గారు సార్. శ్రీకాంత్ గారితో చేశారు చిరంజీవి గారు. శ్రీకాంత్ గారు ఆ స్థాయి యాక్టర్ కాదు కదా. ఇక్కడ నాకు తెలిసినంత వరకు వెంకటేష్ గారితో చేశాడు అన్నమాట. కానీ తర్వాత ఇంకెవరితో చేయడు కూడా. కానీ ఇక్కడ ఎవరు సాయి ధరమ్ తేజ్లో ఉన్నటువంటి చాలా మంచి కుర్రాడు బాబు. ఆయన చాలా చిన్నప్పటి నుంచి ఏం చేతుల మీదకి పెరిగాట, ప్రేమ ఎక్కువ మాట సాయి అంటే. అందువల్ల యాక్ట్ చేసి ఆయనకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఈ సినిమా డైరెక్టరు సముద్రకని. ఆ సముద్రకనిలో ఉన్నది ఏంటంటే ఒక నావల్టీగా ఆలోచిస్తాడు. అంటే సన్నివేశాన్ని మాత్రం కొత్త తరహాలో ఆలోచించి చూసే ప్రేక్షకుడికి విస్మయం కలిగించే విధంగా ఉంటాడన్నమాట. అది ఆయనలో గొప్పతనం. అందువల్ల ఈ సినిమాకి ఒక అనుకున్న దానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. అది కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాశారండి సార్ దీనికి డైలాగ్స్ కానీ. దాని గురించి చాలా గొడవలు అవుతున్నాయని చాలా వైరల్ అవుతుంది. దాని గురించి ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పవన్ కళ్యాణ్ తాలూకు ఆత్మ అనుకోవాలి. శరీరాలు వేరైనప్పుడు కూడా ఇద్దరు ఒకటిగా ఉంటున్నారు. లేకపోతే ఏంటండి, ఎప్పటి నుంచి అండి స్నేహం. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మా ఇంట్లో వాళ్ళందరికంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ని బాగా చూస్తా అని చెప్పాడు. అలాగే ఇద్దరి మధ్య అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏం చెప్తే చేస్తారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే చేస్తారు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట. కనుక ఒక మనిషి తాలూకు ఆంతర్యం తెలుసుకొని స్క్రిప్ట్ రాస్తే డెఫినెట్గా వాళ్ళు మంచి చేసిన వాళ్ళు అవుతారన్నమాట. ఆ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, పవన్ కళ్యాణ్ తాలూకు ఆలోచన విధానం తెలిసి స్క్రిప్ట్ రాశారు. కనుక త్రివిక్రమ్ శ్రీనివాసు 100% విజయవంతమైనట్టు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ అత్తారెడ్డి దారేదులో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదురా బాబు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు వాడే హీరో అని చెప్పాడు. తర్వాత ఆ మేనత్త వాడిని గుండెలకేసి హత్తుకున్నప్పుడు ఇంకా వాడికి అమ్మలేని లోటు తీరిపోయిందిరా అంటాడు. అంటే అంత మంచి డైలాగ్స్ రాయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట. అందుకు ఆయన్ని గురించి అనవసరంగా లేనిపోయిన అపోహలు, అపవాదులు వేయవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా అయినా రాజకీయ పరంగా డెఫినెట్గా ప్లస్ అవుతుందండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ జనంలోకి వెళ్ళేసరికి అందరూ ఇంచుమించు మనం ఇప్పుడు ఎంజీఆర్ని అన్నా అన్నారు, ఎన్టీఆర్ని అన్నా అన్నారు, తర్వాత చిరంజీవిని అన్నా అన్నారు, రజనీకాంత్ని అన్నా అన్నారు. ఎందుకంటే ఇది పెద్ద ఈరోజు వాడుక పదం అయిపోయింది అన్న అన్నది. దాన్నే తమాషాగా సినిమాకి అన్నారన్నమాట. అంటే అన్నయ్య కదా. ఈ అన్న అనే పదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను. అన్నంలో 2 అన్నలు ఉన్నారు అంటే తెలుగులోనే పెట్టవచ్చు కదా. అంటే తెలుగులో అన్న అంటే వాడు గుర్తుకొస్తారు. ఎవరు? అడవిలో ఉన్నటువంటి టెర్రరిస్టులు, ఉగ్రవాదులు గుర్తుకొస్తారన్నమాట. మళ్ళీ దాన్ని అపార్థం చేసుకోవడం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అంతా ఎందుకు? ఈరోజు ఫ్యాషన్ ఆఫ్ ద డే అని పెట్టారు. ఆ ఈసారి బాగా వర్తిస్తుంది, బాగా పేరు చేస్తుందని అనుకుంటున్నాను నేను. సాయి ధరమ్ తేజ్ గారు కూడా అంత పైకి ఎదుగుతారంటారా
పవన్ కళ్యాణ్ అంత స్థాయికి ఎదిగారు బాబు, పైకి ఎదుగుతుంటే ఎదిగారు. ఆయన సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఆయనకు ఒక వర్గం ఉంది, చూసే వర్గం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరవాడు దగ్గర అంటే మనసుకు బాగా దగ్గరవాడు అంటున్నారు. అందువల్ల డెఫినెట్గా ఇది ఆల్రెడీ ఆయన సినిమాలు బాగున్నాయి కదా. ఆయన సినిమా మన విరూపాక్ష వచ్చింది, అంత టైట్ డేస్లో కూడా సినిమా బాగానే వసూలు చేస్తుంది, బాగానే ఆడింది కదా. కనుక పవన్ కళ్యాణ్కి అయితే పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ ఇతను సాయి ధర్మతేజ్ వైపు కూడా ఉంటారన్నమాట. సాయి ధర్మతేజ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇద్దరు కూడా సినిమాని చాలా మంచి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారేమో అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా వెళ్ళిపోతే సినిమాలు వదిలేస్తారంటారా సార్? వదలడు, సినిమా వదలడు, సినిమాలు చేస్తాడు. ఎందుకంటే ఆ సినిమాల వల్ల ఆయన పేరు వచ్చింది. అంటే సంవత్సరానికి ఒక సినిమా అయినా చేస్తాడు. రాజకీయాల్లోకి ఏంటంటే రాజకీయం వేరు, సినిమా వేరండి. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా అన్నది మనసుకి, తన మనసుకి ఆనందాన్ని ఇచ్చేది. సినిమా అంటే ఏమిటి, ఒక హీరో అయిపోవాలి. కానీ మీరు వెళ్ళేసరికి ఒక కారు, మీరు వెళ్ళేసరికి ఒక బెడ్, మీరు వెళ్ళేసరికి భోజనం, అంతా రాజమర్యాదలు కదా. రాజకీయం అలా కాదు. వర్షం వస్తుంది అనుకో చచ్చిపోవాలి మీరు, ఆగంటే అవుతుంది వర్షం. అందువల్ల ఎండ వస్తే పాపం బొబ్బలు ఎక్కిపోయినా ఎండలో యాక్ట్ చేయాలి. కాలు బొబ్బలు ఎక్కిపోయినా సరే డ్యూయట్ అంటే నవ్వుతూ డ్యూయట్ పాడాలన్నమాట. సినిమా వేరు. సినిమాలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కానీ తనకు అన్ని సుఖాలే దొరుకుతాయి సినిమాలో. కానీ రాజకీయాల్లో అలా కాదు కదా. రాజకీయాల్లో మనం దేన్ని కూడా ఆపలేం. అంతే, ప్రకృతి ఎలా ఉంటుందో అది చెప్పినట్టు నడుచుకోవడమే. సినిమా ఫీల్డ్లో ఉంటాడని అంటే నిస్సందేహంగా చెప్పగలను. అసలు చాలా సినిమా రంగంలో చాలా సుఖాలు చూసి ఈరోజు చాలా కష్టపడుతున్నారు సార్ ఆయన. అవును. ఏంటి సార్ అంత కష్టం ఆయనకి అవసరం ఉంటారా సార్? ఇప్పుడు అవసరం బాబు. ఏదైనా సరే మన జీవితంలో పేరు ప్రతిష్టలు రావాలంటే దానికి తగిన కష్టం పడాలి. ఎందుకంటే నేను అంటే నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎలా చేసేవాడంటే చదువుకున్న రోజుల్లో మా అన్నయ్య గారు పొరుగురు అంటే ఒక 5 కిలోమీటర్ల దూరం ఏదైనా ఫంక్షన్ అయితే అక్కడ పద్య నాటకాలు అవి అయినట్టయితే చూడడానికి వెళ్ళేవారు. నేనేం చేసేవాడు అంటే మా అన్నయ్య తిరిగి వచ్చినంత చదువుకునేవాడిని. అలాగా రాతిరింబావులు కట్టుబాటు పెట్టి మార్కులు బాగా వచ్చాయి. అలాగే ఏదైనా నాకు నచ్చిన పుస్తకం ఉందనుకోండి, ఆ పుస్తకం చదివేసి పడుకుంటా. ఎవరి కోసం కష్టపడుతున్నారు? మన కోసమే. చదివితేనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే రాయాలనుకోండి, ఆ రాత ఒక నవల రాయాలనుకుంటే ఆ నవల పూర్తి చేసి పడుకుంటా. ఎవరికి మంచిది? మనకే మంచిది. అది కష్టపడడం ఎప్పుడూ మంచిది. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఓకే మరి.